ఓకే. అందరికీ నమస్కారం. ఉక్కుంపేట మండల హెడ్ క్వార్టర్లో గిరిజన ప్రాంతంలో నిరుద్యోగులు ఈరోజు ఆర్ఎన్బి స్థలాల్లో రోడ్డు పక్కన ఇంతకుముందు ఏ విధంగా అయితే దుకాణాలు ఉన్నాయో అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు రకరకాల దుకాణాలు పెట్టుకొని ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో అఖిలపక్షమని అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రశాంత్ అనే కుర్రాడు జెరాక్స్ షాప్ పెట్టుకొని బ్రతుకు తెరువు సాగిస్తానని విన్నవించడంతో మన ఉక్కుంపేట మండలం గంగరాజుపుట్టు చెందిన వ్యక్తి సో ఆ అబ్బాయి చేత అందరం కలిసి ఎలాగైతే దుకాణాలు ఉన్నాయో అదేవిధంగా ఒక ఖాళీ స్థలం చూసుకొని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అధికారులను ధిక్కరించకుండా అందరి సహకారంతో వాళ్ళు కూడా అదేవిధంగా సహకరించాలని చెప్పేసి ఈరోజు అబ్బాయి చేత దుకాణం మన బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగా ఖాళీగా ఉన్న స్థలంలో వ్యాపారం చేసి వృద్ధి చెంది గిరిజనుడు కూడా ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పని ఇది చర్య. కావున రేపొద్దున ఆర్ఎన్బి వాళ్ళు కూడా గిరిజనులు కానీ ఆర్ఎన్బి రోడ్డు పక్కన పెట్టుకున్న దుకాణాలు ఎవరైతే నిరుద్యోగులు పెట్టుకున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ సహకారం మాకు అందించాలి. లేదు కాదు కూడదు దుకాణం కూల్ చేస్తాం మీరు పెట్టకూడదంటే 22 మండలాల్లో ఆర్ఎన్బి జాగా పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్క దుకాణాన్ని కూడా తొలగించండి. మాకు ట్రాఫిక్ ఆంక్షలుకి కట్టుబడి ఉంటాం. ట్రాఫిక్ మాకు తగ్గుతుంది. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కనుక మీరు ఏదైనా చర్య తీసుకునేటప్పుడు ఏకపక్షంగా కాకుండా చట్టం అందరికీ సమానం కాబట్టి తీస్తే మొత్తం 22 మండలాల్లో అన్ని దుకాణాలు తీసేయండి రోడ్డు పక్కవి, లేదా మా నిరుద్యోగుల బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టకండి. సో ఇది ఎవరిని ధిక్కరించడమో హెచ్చరించడమో కాదు, ఇది ఒక రకమైన విన్నపం. ఇది గిరిజనులకు మీ వైపు నుంచి చేయూత అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ కూడా అధికారులందరూ కూడా ఇక్కడ ప్రజలు కూడా గిరిజనులందరూ కూడా సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై ఆదివాసీ.